మీరు చూడకుండా 66 పుస్తకాల పేర్లు చెప్పారు. చాలా సంతోషం. అలాగే బయట చాలామంది పిల్లలు ఉన్నారు మన గ్రామంలో. మీ పిల్లలను కూడా ఇక్కడికి పంపిస్తే బుధవారం అలాగే ఆదివారం కూడా పిల్లలకు మంచి పాఠాలు బైబిల్ నుంచి నేర్పించాలని సిద్ధపడి ఉన్నాం కనుక పంపించండి. ఎందుకు మీ పిల్లలు కూడా, మీరు రారు, మీ పిల్లలు పంపించరు. నా ప్రియమైన తల్లిదండ్రులారా, బాలుడు నడవలసిన త్రోవలో వాడికి నేర్పాలి చిన్నప్పటి నుంచే. ఏదో పెట్టుకుంటున్నారు కదా, వాళ్ళ గొడవ మనకు ఎందుకు అని అనుకుంటున్నారేమో బహుశా మీ మనసులో. దేవుని మాట వినబడుతున్నప్పుడు ఎవడైనా పెడచెవులు పెడితే తీర్పులో వాడిని తీసుకొస్తానన్నాడు దేవుడు. వినండి, మనసులు మార్చుకోండి. ఇప్పుడు దేవుడి మాట మేము అంగీకరిస్తే మేము చేయవలసిన పనులన్నీ ఆపేయలేమో అనుకుంటున్నారేమో. అది కాదు, మన పనులు మనం చేసుకోవాలి. దేవుని పనిలో సాకారంగా ఉండాలి. ఎందుకంటే ఏదో ఒక రోజు చనిపోతాం, మరణం ఖచ్చితంగా ఖాయం. మనం ఎప్పుడైతే తల్లి గర్భంలో ప్రారంభం అవ్వేమో ఆ రోజు నుంచి మరణం మన పైన వేలుతుంది. మరణం మనతో వస్తుంది, మన కూడానే ఉంటుంది మన మరణం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. పిల్లలారా, ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి. బయట ఉన్న వాళ్ళు వింటారో వినకపోతారో మనకు అనవసరం. వింటే తమ మనసులో మార్చుకుని దేవుడి వైపు మళ్ళించుకున్నారా, రాబోచున్న ఆ ఉగ్రత తప్పించుకోవడానికి మనం నిత్య జీవానికి ఇక్కడే పునాది వేసుకోవాలి. కనుక గత వారం మనం చెప్పుకున్నాం, బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పాలి. మనం ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచే. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పాలి. ఎవరు నేర్పాలి? మొదట్లో ఎక్కువగా పిల్లలు ఎవరి దగ్గర ఉంటారు? తల్లి దగ్గర ఉంటారు. తల్లి ఏం చేయాలో తెలుసా? నాయనా, నువ్వు పుట్టగానే ప్రయోజకుడయ్యి ఆస్తులు సంపాదించాలని నేర్పకూడదు. ఎప్పుడైతే కుమారుడు కానీ కుమార్తె కానీ జన్మించినప్పుడు, నాన్న ఈ లోకం మనది కాదురా, కేవలం యాత్రికులం మనం. యాత్రికులము అంటే ఏంటి? యాత్రికులు అంటే ఒక ఊరు నిత్యమైన కాదు, ఒక ఊరు కాదు వాళ్ళది. యాత్రికులు అంటే ప్రయాణమై వెళ్ళిపోతూ ఉండాలి. అంటే మనదేంటి? భూమి మీద రాగానే మనకేంటి? యాత్రికులము, పరజనులము, యాత్రికులం. అంటే పరజనులు అంటే పరాయ దేశంలో ఉన్నాం మనం. మన దేశం ఒకటి ఉంది, అది నిత్య జీవము. ఎక్కడి నుండి వచ్చాం? ఏమండి? మరుగుతున్నటువంటి అగాధ జలములలో మరుగుతున్నటువంటి మట్టిని తీసి ఆ మట్టితో దేవుడు తన సొంత చేతులతో మనల్ని రూపం చేశాడు. ఆయన రూపంలో మనల్ని చేసుకుని మరలా ఈ మట్టి బొమ్మ ఉన్న ఈ రూపంలోకి ఆయనలో నుంచి జీవాన్ని మనకు పంపించాడు. నాసిక్రాంధ్రములో నుండా అంటే ముక్కులో తన జీవాన్ని ఊదగా మనం ఏమో తండ్రి పరమాత్ముడు, మనమెవరు? జీవాత్మ. తండ్రి ఎవరు? పరమాత్మ. మనమెవరు? జీవాత్మ. ఓకేనా తల్లి? ఆదాంలోకి మనం అందరం ఒక్కసారి వచ్చేసామా? ఒకరు వస్తున్నామా? ఆదాంలోకి ఒక్కసారి ఊదాడు కదా. ఒక్కసారి ఊదిన మనమంతా ఈ ప్రపంచ దేశంలో ఎంతమంది అయితే ఈ ఆరిన నేల మీద ఉన్నారో ప్రజలు, మనమంతా ఒకే తండ్రి పిల్లలము. ఇందులో మాలని లేదు, మాదిగని లేదు, కమ్మని లేదు, కాపని లేదు, మరొక కులాలు ఏమని అవన్నీ లేవు, ఇవేమీ లేవు. మనమంతా ఒకే తండ్రి పిల్లలము. మొదట మనం తెలుసుకోవాలి, మనమంతా ఒకే తండ్రి పిల్లలము. అవునమ్మా? ఒకవేళ కులం ఉంది, ఏమంటే కులం ఉంది అనేవారు ఎవరన్నా ఒకవేళ ఉంటే, మొదట నేను అడిగే ప్రశ్న, ఒకవేళ అలా అనేవాడు ఎవడన్నా ఉంటే గాలిది ఏ కులమో చెప్పండి. మనం పీలుస్తున్నటువంటి గాలిది ఏ కులము అని నేను అడుగుతాను, సమాధానం చెప్పాలి. అలాగే రెండో ప్రశ్న, మనం తాగుతున్నటువంటి నీళ్లు తనదే కులము, అది చెప్పాలి. మనం కోస్తున్న పంట తనదే కులము, మనం నడుస్తున్న భూమి దానిదే కులము, మన పైన నడుస్తున్నటువంటి ఈ మేఘాలు, వర్షాలు ఇచ్చే మేఘాలు ఉన్నాయి కదా, అట్లదే కులము.
చెప్పాలి. ఎవడైనా కులము అనే పేరు తెస్తే కనుక ఇది అడగాలి వాడిని మొదటగా. గాలిదే కులము, మనం అందరం పీలుస్తున్నాం కదా, మరి ఇందులో గాలిలో కులం అనే భేదం లేదేంటి? ప్రకృతిలో దేనికి లేదు. మాట ఇచ్చాడు కనుక మనమే అనేకమైన తంత్రాలు పెట్టుకున్నాం. దేవుణ్ణి నమ్మడండి. ఎవడో మనిషి ఇప్పుడు పనికిమాల మాట నమ్ముతాడు మనిషి. ఆడు తీసుకొచ్చి సోది చెప్పించుకుంటాడు కూర్చోబెట్టుకొని. ఆడు చెప్పే పనికిమాల మాటలన్నీ మాట్లాడించుకుంటాడు. బైబిల్ చెప్తే వినడం. మంచి చెవికి ఎక్కదో, మంచి చెవికి ఎక్కదో. ఎవడన్నా కల్పనా కథలు తీసుకొచ్చి చెప్పండి, చెవులు పెద్ద చేసుకుని చేట అంత చేసుకుని వింటాడు. ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు అంటాడు. అదే దేవుడు మాట చెప్తాను అన్నాడు, ఎల్లరా బామ్మ బుర్ర తినకరా అంటారు. ఎందుకని? ధనవంతుడు ఉన్న ప్లేస్కి వెళ్ళాలాడు అంటే వెనుక దూరానికి రావడం ఇష్టం లేదు వాడికి. మరి నాన్న నీ ఆరోగ్యం పాడవద్దు, మందు తాకరంటే వచ్చాడు మా బుర్ర తినడానికి అంటారండి. నిజంగా ఎవరున్నారో తెలుసు, లోన ఆడిది కదండి ఆ మాట. ఆడ అనలేదు, లోన ఇంకొకడు ఉన్నాడు, ఆడే దుష్టుడు. ఆడు తీసుకెళ్తాడు పాతాళానికి నిన్ను. ఎప్పటి నుంచైనా దేవుడు మాట విన్నప్పుడు మనసును మార్చుకునే ట్రై చేయి. వేర్ర లేకూడదండి. మనం నిజంగా ఈ భూమి మీదకి ఏది తేలదండి. మనం ఏది తేలదు ఇక్కడి నుంచి ఏది పట్టుకెళ్ళాం. ఏంటి ఎప్పుడైనా ఇంతమంది నిద్రించుచున్నారు కదా, ఈ నిద్రించున్నటువంటి ఈ ప్రయాణంలో ఎప్పుడైనా ఎక్కడైనా మనం చూసినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయా? ఇంతవరకు సంపాదించాము కదా, ఈ మనిషి చనిపోయాడని 10,000 కట్ట ఆ సమాధిలో పెట్టడం చూసాం మనం. బాగా వినండి. ఎప్పుడైనా ఇంతమంది నిద్రించుచున్నాం కదా, మనం చాలా మందిని గొయ్యి తీసి పూడుతున్నాం కదా సుశనాల్లో. ఏమండి ఇన్ని స్థలాలు కొన్నాడండి భూమి మీద ఉన్నప్పుడు. ఆయన సంపాదించిన 3 సెంట్ల స్థలం మూట కట్టి గోతులు కప్పెడదామని ఎవరన్నా పట్టుకెళ్తున్నారా? లేదా ₹1,00,000 పక్కన పడుకోబెట్టి పెడతారా? లేదు. 100 కాగితాలు చల్లితే వేరేసుకుంటారని రూపాయి కాసులు ₹10 కాసులు చల్లుతామండి మనం ఎంత పిసినారో చూడండి ఒకసారి. చచ్చిపోయిన మనిషి మీద రూపాయి కాసులు ఎందుకు చల్లుతారు అసలు? ఇప్పటికీ నాకు అర్థం కాదు ఎందుకు చల్లుతారో కూడా. నాకైతే తెలియదండి ఎందుకు చల్లుతారు రూపాయి కాసులు. దాని బదులు 500 కాగితం చల్లొచ్చు కదా. జల్లరు. అమ్మ బాబోయ్ ఎంత చల్లకూడదు. బాగా వినండి. చిన్నప్పటి నుంచే నేర్పించకపోతే ఏమవుతాడు? పెద్దవాకు ఉగ్రవాద అవుతాడు, తండ్రిని కొడతాడు ఖచ్చితంగా. తండ్రిని కొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు పెంచడం సరిగా లేదు. తండ్రి మీకు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారో చెప్పండి పిల్లలరా. మీరు వినండి పిల్లలరా, మీరు ధన్యులరా. మనం చక్కగా వింటున్నాం దేవుడి మాటలు. తల్లిదండ్రులను గౌరవించండి, వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకోండి. అలా బతుకున్నంతసేపు మనం వాళ్ళ ప్రేమగా చూసుకోవాలి. అలాగే పెంచే విధానం, మొక్కప్పుడే జాగ్రత్తగా పెంచకపోతే మానవేకు వంగతుంది, నిన్నే కొడుతుంది తిరిగి. అవునా? బాలుడు నడవలసిన త్వరలో అడుగు నేర్పు, పెద్ద వాడు ఏమవడం తొలగిపోడు అని చెప్పింది బైబిల్ మనకి. కాబట్టి ఈ దేహం ఏదో ఒక రోజు మనం విడిచిపెట్టి సడన్గా వెళ్ళిపోద్దండి. సడన్గా వెళ్ళిపోయినటువంటి దేహంతో మనం పాడే పాకులట ఎలాగుందో తెలుసా? దీనికోసమే బ్రతకాలన్నట్టు, దీనికోసమే మనం జీవించాలన్నట్టు ఏవేవో ప్రయాసలు, ఏవేవో దీనికి ఎన్నెన్నో చేద్దాం. ఒక్కరోజు సడన్గా విడిచిపెట్టిపోద్దండి మనల్ని. అంటే జబ్బు కూడా ఆత్మ కాదండి, ఈ శరీరానికే. మనకు వచ్చే రోగాలు దేనికి అనుకుంటున్నారు? శరీరానికి, ఆత్మ కాదు, పవర్ కాదు. ఈ శరీరం చేసిన తప్పుకి ఆత్మశిక్షలోకి వెళ్ళిపోతానండి దేవుడు. ఏంటి ఒక్క మాట, ఏంటి ఎందుకంటే ఇలా పని పాటు లేదా? ప్రతిరోజు వాక్యం వేసి అలా తినేస్తాడు, తర్వాత బుధవారం అడుగుతులకు ఇలా పాఠం చేసి మా తల తింటాడని చాలామంది అనుకోవచ్చు. మాకు సంతోషమేనండి అలా అనుకున్నా. అలా కొంతమందే ఉండొచ్చు బహుశా. ఒక మాట చదువుకుందామండి. మేము ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నామో తెలుసా? యోధ పత్రిక, ఒకసారి మాట చూసినప్పుడు మనం పాటలోకి వెళ్ళిపోదాం. యోధ పత్రికలో ఒకే ఒక అధ్యాయం కదండి. యోధ పత్రిక తీయండి పిల్లరా, తీయండి అందరూ. యోధ పత్రిక తీయాలి, తీయండి. యోధ పత్రిక ఒకే అధ్యాయం ఉంటుందండి యోధ పత్రికలో. 22వ మాట చూద్దాం. 22వ మాట పై మాట నుంచి చూద్దాం. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని
యుండుడి, సందేహపడేవారి మీద కనికరం చూపండి. సందేహపడుతున్నారా ఎవరైనా? ఈ మాటలు మనం నమ్మాలా వద్దా, నమ్మాలా వద్దా, నమ్మాలా వద్దా, వీళ్ళు ఎలా చెప్తున్నారు, దీన్ని ఏం చెయ్యాలి అని సందేహంలో పడ్డారనుకోండి, సందేహంలో పడ్డారనుకోండి, ఆ సందేహంలో ఉన్నవారిని ఏం చేయాలంట? దేవుడు వాక్యం తెలుసున్నవారు ఆ సందేహంలో ఉన్నవాడిని ఏం చేయాలంటే, ఒరే నాన్న, ఈ లోకానికి మనం వచ్చేటప్పుడు ఏమీ పట్టుకురాలేదురా. తల్లి గర్భంలో నుంచి మనం వచ్చినప్పుడు ఈ భూమి మీదకి వచ్చేసరికి ఈ లోకంలో మనం ఏమీ తీసుకురాలేదురా. ఈ లోకం సిద్ధం చేసి ఉంది. ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనం ఏం తీసుకురాలేదు. ఎలా వచ్చాం? దిగంబరగానే కదా వచ్చాం. భూమి మీద పడ్డాక తల్లిదండ్రులు మనకి బట్టలు వేస్తారు. అవునండి, బట్టలు వేస్తారు, మనల్ని అందంగా తయారు చేస్తారు, శుభ్రంగా స్నానం చేయించి కడిగి శుభ్రపరుస్తారు. ఏమీ తేలేదు మనం ఇక్కడికి వచ్చేటప్పుడు. ఆ పుట్టుకలో వచ్చినప్పుడు తల్లి ఏమి నేర్పించాలి? నిజంగా వాక్యం ఎరిగిన తల్లి అయితే, వాక్యంలో నిత్యము నేను క్రైస్తవురాలి అని చెప్పుకునే తల్లిదండ్రులు అయితే ఏమి నేర్పాలి పిల్లలకి? నాన్న, ఈ లోకంలో మనం బ్రతకడం, మనం ఎంతైతే బ్రతికితే సరిపోతుందో అంతే మనకు ఉండాలి తప్ప ఈ లోకంలో ఉన్న దాని మీద దీని మీద మనం ఆశ ఉండకూడదు నాన్న. మనుషులు పాడు చేసే పని అస్సలు చేయకూడదు. మరొక వ్యక్తిని పాడు చేసే పని మనం అస్సలు చేయకూడదు అని తల్లిదండ్రులు పిల్లలకి నేర్పిస్తూ భూమి మీద పెంచాలండి. దేవుడి కోసం పెంచాలి. దేవుడి కోసం పెంచితే వాడు పెద్దయ్యకి ఏమవడం? తొలగిపోడు. ఇక్కడ చదవండి ఒక మాట. మేము ఎందుకు ప్రయాసపడుతున్నామో దేవుడు మనకు చెప్తున్నాడండి ఈ మాట. యోధా పత్రిక 1వ అధ్యాయం, అంటే ఒకే ఒక పత్రిక అండి యోధా పత్రికలో. ఇప్పుడు 22వ మాట చదువుతాం మనం. సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించండి. అగ్నిలో నుండి అంటే లోకం ఎక్కడుంది? ఇప్పుడు చెప్పండి. అగ్నిలో ఉంది. లోకం ఎక్కడుంది? అగ్నిలో ఉంది. అగ్నిలో కొందరినైనా అగ్నిలో నుండి లాగండి, రక్షించండి, లాగండి, రక్షించండి, ఒక్క ఆత్మనైనా కాపాడండి అని దేవుడు బాధపడుతున్నాడండి. లోకం అంతా ఎక్కడుంది? ఇప్పుడు అగ్నిలో ఉంది. అగ్ని అంటే లోకం కోసం ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళు వెళ్ళే లోకం ఏంటి? అగ్ని. ఆత్మ ఏమండి? పురుగు సావదు, అగ్ని ఆరదు, పురుగు సావదు. అగ్ని ఆరదు, పురుగు సావదు. పురుగు అంటే ఎవరు? మన ఆత్మ. అగ్ని ఆరదు, పురుగు సావదు. అగ్నిలో నుండి కొందరినైనా లాగినట్లు, ఏమంటే చదవండి పిల్లలు. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి, కొందరిని రక్షించండి. చూసారా? ఇంతకండి మా ప్రయాస, ఇదండి మా ఆలోచన, ఇదండి మా వేదన, ఇదండి మా బాధ. ఏదో ఒకరోజు సడన్గా అవుతుంది యాక్సిడెంటు, మనిషి చనిపోవడానికి కబురు వస్తుంది. ఏంటి సడన్గా జరిగిందా? లేదా 2-3 రోజులు అలా జరిగిందా? లేదు, సడన్. ఉరి అని ఇప్పుడు చచ్చిపోడరా అనుకుంటాం. ఉరి నిన్నదాకా బాగానే ఉన్నాడు కదరా, ఉరి ఇందాకే చూశాను రా, ఉరి సెకండ్ ముందు మాట్లాడాను రా, ఉరి నిన్నేరా నాతో ఫ్రెండ్లీగా మాట్లాడు, ఉరి నిన్నేరా, ఉరి ఇంత ముందేరా, ఉరి సెకండ్ ముందురా అంటాం. ఏం చేస్తాం? ప్రాణం పోయాక ఎన్ని అనుకున్నా, ఒరే ఆగరా, ఈ టైం మంచిది కదా, వెళ్ళకూడదురా అని చెప్తాం. ఏంట్రా నువ్వు నాకు చెప్పేది? ఇలాంటి ఎన్నోసార్లు వెళ్ళాను అంటాడు. ఏమండి? మరణం చెప్పి రాదు, మరణం చెప్పి రాదు, రోగం చెప్పి రాదు. నువ్వు చేసే ప్రతి పనిలోనూ దేవుడు కష్టం ఉంది. ప్రతి పనిలోనూ దేవుడి కష్టం ఉంది. కష్టాన్ని గుర్తించవా? దేవుడి ప్రేమను ఎతకవా? దేవుడి ప్రేమ తెలుసుకోవా? దేవుడి ప్రేమ మరొకరు చేయందా? నువ్వు చదివిన చదువంతా ఏం చేసావు? నువ్వు చదివిన చదువంతా మందుకు బాణి చేస్తున్నావా? ఒక్కసారి విను సహోదరుడా, నువ్వు చదివిన చదువంతా దేనికి అప్పగించావు? నీ చదివిన చదువంతా దేనికి ఉపయోగించావు? నువ్వు చదివిన చదువు ఒక్కసారి బైబిల్ మీద పెట్టి నీ పక్క సహోదరుడికి వాక్యం చెప్పి రక్షించరా సోదరా, సహోదరి, నా చెల్లి, తమ్ముడా, అన్నయ్య, జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. నీ ఎంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, త్రోవలో వెళ్ళేటప్పుడు ఇట్ల కోసమే మాట్లాడాలన్నాడా? దేనికోసం మాట్లాడాలన్నాడు బైబిల్ని? బైబిల్లో దేనికోసం మాట్లాడమన్నాడు? వాక్యం, 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 వాక్యం అని ఎందుకన్నాడు?
మనల్ని కాపాడేది అదేనండి, మనల్ని రక్షించేది అదేనండి. దేవుడి మాటే మనల్ని కాపాడేది. దేవుని మాట వినకుండా పెడచవుని ఎవరైతే పెడుతున్నారో తీర్పులో ఖచ్చితంగా స్క్రీన్ మీద కనబడిపోతుంది. ఒరే ఆనాడు విన్నారా, చెప్పారా, వినలేదురా మనం. ఈరోజు అదేంటి ధనవంతుడి పరిస్థితి ఏంటి అక్కడ? ఒకసారి చదవండి లోకా సువార్తలో, మీరు చదువుకోండి. మీ బైబిల్ ఉంది కదా మీ దగ్గర. లోకా సువార్త ఓపెన్ చేసి 16వ అధ్యాయం తీసి 20 వచ్చిన కానీ చదువుకోండి. మన పరిస్థితి ఇలా రాకూడదని తెలుసుకోవాలి. ఓకే, బాలుడికి ఫస్ట్ నుంచి నేర్పాల్సింది ఎవరమ్మా? బాలుడికి చెప్పేది ఎవరు ఫస్ట్? తల్లి అండి. కన్న తల్లి ఒడిలో పెట్టుకుంటుంది, కన్న బిడ్డలు ఒడిలో వేసుకుని లాలిస్తుంది, ఎత్తుకుంటుంది, పాలిచ్చి పెంచుతుంది. మరి అప్పుడు నువ్వు చెప్పే ప్రతి మాట కడతాడు కదమ్మా. మరి ఎలా పెంచుతావో చెప్పు నీ కొడుకుని, ఎలా పెంచుతావో చెప్పు నీ కూతుర్ని. దేవుడి ప్రేమలో పెంచమ్మా, ఎప్పుడు తొలగిపోడు. ఈ సమాజం బాగుంటుంది, సమాజంలో అందరూ బాగుంటారు, మన కుటుంబాలు బాగుంటాయి. ప్రేమిస్తున్నాడు తండ్రి మనల్ని, కన్నీళ్ళు కారుస్తున్నాడు, హృదయంలో నొచ్చుకున్నాడు. ఒక మాట చూద్దాం. ఉత్తమమైన తల్లి కోసం ఈరోజు చదువుకుందాం మనం. ఉత్తమమైన తల్లి ఉందండి. ఏంటి ఆ తల్లిని చదువుతుంటేనండి నాకు చాలా ఆనందం కలిగిందండి. ఏమండి ఇక్కడ పిల్లలు కూర్చున్నారండి. రాజేష్ అసలు నేను పాట పాడడం ఎప్పుడు చూడలేదు, వాక్యం చదవడం ఎప్పుడు చూడలేదు రాజేష్ని. ఏమంటే ప్రోత్సహించాలి పిల్లల్ని. రాజేష్ నువ్వేమైనా చెప్పగలవా అంటే నా యొక్క చూసి నవ్వుతుంటాడు వాడు. ఈరోజు మౌత్ ఇచ్చి రాజేష్ నువ్వు వాక్యం చెప్పాలరా అని నేను అన్నప్పుడు ఆడు మనసులో ఆనందం. పాడతాను పాట అన్నాడు, పాడాడు. వాక్యం చెప్తానన్నాడు, చెప్పాడు. ఇంకా నేర్పిస్తాం వాడికి, అలవాటు చేయాలి. పిల్లలకి అలవాటు చేస్తేనే అలవాటు అవుతారు తప్ప అలా కూర్చోబెడితే అస్సలు రావండి. వారానికి ఒకసారి బైబిల్ తీస్తే అలాగే వస్తుంది. ఓపెన్ చేయించి నాన్న ఈ వాక్యం చదవరా, ఈ వాక్యం చదవరని చెప్పాలి అమ్మ ఇంటి దగ్గర. అంతేనా? తనకి ఇష్టమైన సైకిల్ కొనిచ్చో, ఓకే బాగానే ఉంది. మరి ఈ దేవుడికి ఇష్టమైన పని నేర్పించు, ఎంత హ్యాపీగా ఉంటుంది. నీ కుమారుడు రక్షింపబడితే నీకే